अस्सलाम वालेकुम नाजरीन, KBN के न्यूज बुलेटिन में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं सुर्खियों पर। దిగకుండా ఇప్పుడే సార్ సార్ బై నువ్వు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈ కాన్స్టిట్యూషన్ ల్యాండ్ అడిషన్ ప్రాబ్లం నా కాన్స్టిట్యూషన్ లేదు రెయిన్బో దగ్గర ఎందుకో నువ్వు అంటున్నావు ఎందుకు మర్యాద మాట్లాడు మర్యాద మాట్లాడు రెయిన్బో దగ్గర సమాచారం చేస్తున్నా ఏది నేను నిజామాబాద్ పోతున్నా నిజామాబాద్ పోతున్నా ఎట్లా వస్తాను ఏ పోతున్నాను కదా నిజామాబాద్ లాక్కో దమ్ముంటే ఎవడే ఇంట్రెస్ట్ ఏం తమాషాలు చేస్తున్నారు? ఇష్టం ఉన్నట్టు హిందువుల్ని పొడుచుకుంటా తమాషాలు చేస్తున్నావా? ఇష్టం ఉన్నట్టు హిందువులను పొడుచుకుంటా ఏమి హిందువులను పొడవనీకున్నారా పోలీసు వాళ్ళు? హిందువులను పొడవనీకున్నారా? ఏమి లేదు. దేనికున్నాడు మీ కేసీఆర్? హిందువుల్ని నాశనం చేయనీకున్నాడా? హిందువుల్ని నాశనం చేయనీకున్నాడా మీ కేసీఆర్? ఏం తమాషాలు చేస్తున్నారు? దేనికోసం తమాషాలు చేస్తున్నారా మీరు? హిందువులు ఇష్టం ఉన్నట్టు పొడిచి చంపేసి ఏం తమాషాలు చేస్తున్నారా? నా కాన్స్టిట్యున్సీకి పోనీగలేదా? నా కాన్స్టిట్యున్సీకి పోనీగా ఎట్లా వస్తావు నువ్వు? ఎట్లా వస్తావు నువ్వు? ఎట్లా వస్తావు? ఏంది ఎట్లా వస్తావు? ఎందుకు నువ్వు ఎవరు నా పనికి? నా కాన్స్టిట్యున్సీ పోనీకే లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది ఇష్యూ? మీరు చక్కగా డ్యూటీలు చేస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండదు. అటువంటి చక్కగా చేస్తే నీ ముఖ్యమంత్రి ఆఫీస్కి పోతే లా అండ్ ఆర్డర్ ఉండదు, కంట్రోల్లో ఉంటుంది. నీ ముఖ్యమంత్రి ఏం పెడుతున్నాడు? ఏం పెడుతున్నాడు ముఖ్యమంత్రి? నేను నిజామాబాద్ పోనీకెళ్ళేదా? ఎందుకు లేదు? ఎవరైనా రమ్మన్నది ఆర్డర్ ఇస్తున్నారు. చూపెట్టు ఆర్డర్ చూపెట్టు ఆర్డర్ చూపెట్టవా? ఆర్డర్ చూపెట్టు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రోడ్డు మధ్య లాపుతున్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రోడ్డు మీద ఎందుకు ఆపుతున్నారు? ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టవయ్యా. నీ డ్యూటీ ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టవయ్యా. ఆర్డర్ చూపెట్టు. అబ్బా తమాషాలు చేస్తున్నావు. ఎందుకు ఆపుతావు? ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టవయ్యా. ఏం తమాషాలు చేస్తున్నావు? ఆర్డర్ ఎక్కడుంది? ఎక్కడుంది ఆర్డర్? ఏది ప్రివెంట్ వారెంట్ చేసే హక్కు మాకుంది. ఏం చూపెట్టు అరెస్ట్ వారెంట్. అది పొడవనికి ఉందా? వాళ్ళని హిందువుల్ని ఇష్టం ఉన్నట్టు కొడవనికి ఇష్టం ఉన్నట్టు కొడవనికి హిందువు కాదా? హిందువు కాదా? లా అండ్ ఆర్డర్ భయంకర లేదా? రౌడీ గాన్ని బయట పెట్టుకున్నారు కదా. రౌడీ గాన్ని వాడు పేరేంటి? సుబేర్ అహ్మద్ ని వాడిని వదిలేసారు కదా. చంపమని హిందువుని చంపమని వదిలేసారు కదా. హిందువుల్ని చంపమని వదిలేసారు కదా. ఇది తమాషా అయిపోయిందా? ఆడేమో ఎవరైతే పొడుస్తున్నాడో వాడిని అరెస్ట్ చేశారు. ప్రతి సంవత్సరం పొడుస్తూ ఉంటాడు హిందువుల్ని, వాళ్ళని అరెస్ట్ చేశారు. నేను నా కాన్స్టిట్యూన్సీ పోతాడు. తమాషా తమాషానే ఇది. భయించాల తమాషా తమాషా అవుతుంది. భయించాల ప్రతి సంవత్సరం భయించాల తమాషా. ప్రతి సంవత్సరం తమాషా చేస్తున్నా పోలీసులు. కాకి యూనిఫామ్ అని హిందువులు పట్టుకుంటూ పోతారా? అరే నా కాన్స్టిట్యూన్సీ కూడా పోలే. నేను తమాషా చేస్తున్నారు. వారెంట్ లేదు, తొక్క లేదు, తోలు లేదు, ఏం లేదు. హిందువుల్ని ఒడుస్తున్నారో నీకు. మా పార్లమెంట్ ఎక్కడికి పోతానంటే ఆపుడు. ఎంత ఇక్కడ రాను. రాత్రి పొద్దున్న లేదు, రాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టులు, హిందువుల్ని పొడుచుడు.
లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాడు. అసలు ఎవడు పొడుస్తున్నాడో వాడిని వదిలేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ పొడిచిండు, ఈ ఇయర్ పొడిచిండు వాడు ఎంఐఎం వాడు అరెస్ట్ చేయడు, వాడు బయటనే ఉన్నాడు. మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. సమస్యలు అయిపోయినాయి. ఇక్కడ డ్రామాలు చేస్తున్నా మీ కేసీఆర్ ఏం చేస్తుండు? కేసీఆర్ కాదు, మా ఫామ్ హౌస్ లేవు పడుకోనికి. ఆడ పైసా కాదుంటే మేము పడుకోనికి ఫామ్ హౌస్ లేవు. అర్థమైందా? మన లోపలేండి కొట్టేటోళ్ళు లోపలేస్తే మాకి కత్తి పట్టదు కదా, మేము కూడా పడుకుంటాం ఇట్లా. మరి అవుతున్నది రాత్రి వాడినేమో విచ్చల విడిగా వదిలేసుడు. ఆడినట్టు ఆడుతున్నారు మీరు, ఏమో ఆడినట్టు ఆడుతున్నారు మీ డిపార్ట్మెంట్. ఎక్కడికి అంటే నా కాన్స్టిట్యూన్సీ పోనివా? బయట పోయేటప్పుడు ఆపుకోయా, హైవేల మీద ఆపుకో, హైవేల మీద ఆపుకో. నేను నా కాన్స్టిట్యూన్సీ పోతా, నువ్వు బయట పోలేకపోతే నా కాన్స్టిట్యూన్సీలో పని చేస్తా. ఇక్కడ ఎందుకు ఆపుతున్నావు? నడి రోడ్డు మీద ఎందుకు ఆపుతున్నావు? ఏమైనా తీసుకెళ్తారా? ఎక్కడికి ఏమైనా లేని ఎక్కడున్నాడు? కంపెనీకి ఇచ్చిపెట్టిందా బయట? ఎస్పీలో 10 మంది కంపెనీకేనా? హిందువులకు ఇల్లు కాల పెడుతుంది కదా, హిందువులు ఇల్లు కాల పెట్టారా? ట్రాఫిక్ అందరు హిందువులు జమ అవుతారు. ఇక ట్రాఫిక్ క్లియరెన్స్ మరి ఎందుకు ఆపుతున్నావు? నేను నిజామాబాద్ పోతున్నా, నిజామాబాద్ ఏం లాడినాడు అంటే ఆడవాడని ఓడవనీక చూస్తున్నా. ఇక రాత్రి ఓడవనీక చూస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఐఎం కలిసి నిజామాబాద్ పెట్టండి ఎందుకు ఆపుతున్నారు? బైన్సా పోయే పిలుపు రేపయ్యా, రేపు రేపు. అంత భయం మీకు మేమంటే అంత భయం అవుతుందా? మంచిదే, భయంలో ఉండండి. అట్లా ఏం సమాచారం? నేను నిజామాబాద్ పోతున్నా. ఆయన నిజామాబాద్ పోతున్నా. నేను ఎక్కడికి? ఎక్కడ పంపించండి? నిజామాబాద్ పంపుతావా? నిజామాబాద్ పంపుతావా? నిజామాబాద్ పంపుతావా? నిజామాబాద్ మీ పడింది. మరి నిజామాబాద్కే పోతున్నా నేను. ఈ కాదు నిజామాబాద్కి వెళ్ళి బయట పోయే రూట్ తర్వాత తెలియదా? అలా ఆపుకో, ఆగుతాం మేము. ఇప్పుడు నిజామాబాద్ పోనీకి ఎందుకు ఆపుతున్నాం? బయట పోయేటప్పుడు ఆపుకో. అదే రేపు 10 మందిని చంపురు, 100 మందిని చంపురు అంటే మేము ఏమైనా చూసుకుంటే సమాచారం చేయాలి. సమాచారం చేయాలా? ఊకోవాలా? ఇంత కూర్చోవాలా? మళ్ళా మేము ట్వీట్లు చేయొద్దు, మేము పోస్టులు పెట్టద్దు. మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలి? సినిమాలు కూడా కూర్చోవాలి నా హిందువులు కాదు. ఇదే తమాషా. పోలీస్ డ్యూటీ గ్రీన్ రంగు వేసుకోండి, గ్రీన్ రంగు వేసుకోండి, గ్రీన్ రంగు వేసుకోండి. అది తీసి పైన తీసేసి చాంతారా పెట్టుకోండి. తారాలు ఉన్నాయి, చాంద్రా పెట్టుకోండి. కలింగరావు గారు చాంతారా పెట్టుకోండి అంటున్నా. ఏం సమాచారం? హిందువులకి లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ముస్లింలు స్వేచ్ఛగా ఎంఐఎం అవుతుంది. ఎంఐఎం వాళ్ళు స్వేచ్ఛగా చాకులు, కత్తులు, బుల్లెట్లు, వాళ్ళు ఒకటి ఆదిలాబాద్ లా రివాల్వర్ తీసుకుని కాలుస్తున్నారు. వాళ్ళకి పోలీసు వాళ్ళు లేరా? ఏం సమాచారం? నిజామాబాద్ పోలీసు లేదా? నడవండి. తెలంగాణ అయ్యేళ్ళాడు, కొడుకెళ్ళాడు. ఏం కరిగా మీరు హిందూ కదా? హిందూ కదా మీరు? వెళ్ళండి భయ్, వెళ్ళండి బ్రదర్, వెళ్ళండి. ఏం సమాచారం అండి? నాకు అర్థం అవుట్స్కట్స్ లో ఆపుకో. ఎటు పంపిస్తావు చెప్పు? మరి చెప్తే చెప్తా. నాకు రోడ్డు మీద వస్తా, అవసరం ఉందా? నాకు చెప్పండి శ్రీనివాస్ గారు, నాకు రోడ్డు మీద షోక. నిజామాబాద్ పోతున్నా, బయట రేపు కదా, రేపు ఆపుకోరు. అట్లా కాదండి. ఎక్కడ పంపిస్తాను? చెప్తే ఎక్కుతా. నాకేందు నాకు చెప్తే ఎక్కుతా. నిజామాబాద్ పంపుతారా? ప్లీజ్ సార్.
నిజామాబాద్